అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారుల విషయానికొస్తే ఈరోజు మీ పై అధికారులతో మీ సంబంధాలు కాస్త సున్నితంగా మారవచ్చు. మీ పనులను శ్రద్ధగా చెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సాధనలో ఈరోజు మీకు కొంత మనశ్శాంతి లభిస్తుంది. ప్రార్థనలు, ధ్యానంలో పాల్గొనడం ద్వారా మీ మనసు తేలికపడుతుంది. మీ విశ్వాసాలు మీకు మరింత ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. కార్యాలయంలో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కాని అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాలకొస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రజల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటాయి. ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారి సలహాలు మీకు మార్గదర్శకమవుతాయి. జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. పిల్లలతో సరదాగా గడపడానికి, వారి భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది సరైన సమయం. అయితే కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులు లేదా పాత విషయాలపై చర్చలు వేడెక్కవచ్చు. సహనం పాటిస్తే ఈ పరిస్థితులు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబంతో కలిసి ఒక పూజ లేదా ఏదైనా శుభకార్యాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకునే అవకాశముంది. వాటివల్ల కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి. క్రీడాకారులకు ఈరోజు మంచి విజయావకాశాలున్నాయి. మీ పట్టుదల, కఠోర సాధన మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో. మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి. ఈరోజు మీరు ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో, ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీ చుట్టూ ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండండి. తప్పులు, పొరపాట్లు, అనుభవాల నుంచి నేర్చుకోవడం. ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మీకు భవిష్యత్తులో మంచి పాఠాలు నేర్పుతాయి. తప్పు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి దానినుంచి నేర్చుకోవడం ముఖ్యం. కృష్ణుడు లీలలను స్మరించుకుని మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందకరమైన క్షణాలు ఎక్కువవుతాయి. జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని మీ అవగాహనతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు. ఈరోజు మీరు అనూహ్యంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. కానీ కొన్నిసార్లు అతి ధైర్యం ప్రమాదానికి దారితీయవచ్చు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి, కానీ విచక్షణతో వ్యవహరించండి.
మీపై మీకు, మీ వారిపై మీకు నమ్మకం ఈ రోజు మరింత పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార పరిశ్రమలలో ఉన్నవారికి ఈరోజు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి. మీ ఉత్పత్తులకు, సేవలకు మంచి డిమాండ్ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. కొన్నిసార్లు పోటీదారుల నుండి తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది, లేదా మార్కెట్లో ఊహించని మార్పులు సంభవించవచ్చు. మీ వ్యాపార వ్యూహాలను నిరంతరం సమీక్షించుకోవడం ముఖ్యం. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాల విషయంలో ఈరోజు మీకు సానుకూలత ఉంటుంది. మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. పరస్పర అవగాహన, ప్రేమతో మీ సంబంధం మరింత మధురంగా మారుతుంది. వివాహం కానివారికి మంచి సంబంధాలు కలిసే సూచనలున్నాయి. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. కొత్త సమావేశాలు, పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి. వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది. కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు. విద్యార్థులు తమ విద్యారంగంలో ఒక నూతన ఉత్తేజాన్ని పొంది గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. తమ సృజనాత్మక ఆలోచనలతో అధ్యాపకులను సైతం ఆకట్టుకుంటారు. అయితే క్లిష్టమైన పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు అనవసరమైన ఆలోచనలతో ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సున్నితంగా, చాకచక్యంగా వ్యవహరించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా ప్రకాశిస్తోంది. మీరు చేపట్టే పనుల్లో మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, సాహిత్య రంగాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తోంది. స్నేహం, తోడు, నీడ, కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆత్మీయులు, స్నేహితులు మన జీవితంలో ఒక భాగం. ఈరోజు మీకు సన్నిహిత మిత్రుల నుంచి ఊహించని సహాయం అందవచ్చు. వారి సలహాలు, సూచనలు మీ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించగలవు. కొత్త స్నేహబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ స్నేహాలు మీ జీవితంలో మరింత ఆనందాన్ని, సహకారాన్ని తీసుకువస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.